హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైలు చికెన్ కర్రీ చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ, కుష్కాలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. నేను చికెన్ కర్రీ చేసేదానికి 1.5 కిలో చికెన్ తీసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత టమాటా, ఆనియను స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనాను కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్లు గసాలు, తర్వాత లవంగాలు ఒక 5, చెక్క 1.5 ఇంచి, కొబ్బరి పొడి ఒక చిన్న కప్పు, కాజు ఒక 6 వరకు తీసుకుని మిక్సీ జార్లో వేసుకునేసి, వెల్లుల్లి రెబ్బలు ఒక 15 వరకు తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ కూడా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకునేసి ముందు అనేది మనం కోర్సుగా బ్లెండ్ చేసుకుని వాటర్ వేసుకునేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. తర్వాత 1.5 ఇంచి అల్లంను పీలాఫ్ చేసుకునేసి అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కుక్కర్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనము టమాటా, ఆనియన్ స్లైస్గా కట్ చేసుకున్నాం కదండి. ఆ టమాటాను ఒక మీడియం సైజువి ఒక 3 తీసుకున్నాను. తర్వాత మీడియం సైజు ఆనియన్ కూడా స్లైస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇవి త్వరగా సాఫ్ట్ కావాలంటే ఒక 1/4 స్పూను పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకునేసి కచాపచాగా దంచి పెట్టుకున్న అల్లంను కూడా వేసుకోవాలండి. అప్పటికప్పుడు అలాగా దంచి వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది కర్రీస్. ఈ విధంగా అల్లం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకునేసి టమాటా, ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. తర్వాత మనము 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మనము వాటర్ వేయకూడదండి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేస్తే దాంట్లోనే వాటర్ అనేది వస్తుందండి చికెన్లో. 2 నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకు చికెన్లో అంతా కూడా వాటర్ అంతా వచ్చింటుంది. వాటర్ వచ్చిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్పైసీనెస్ కోసము కారం అనేది నేను 2 స్పూన్లు అనేది వేసుకున్నానండి. ఒకవేళ తక్కువగా కావాలనుకుంటే 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు. 2 స్పూన్లు కారము, ధనియాల పొడి 1.5 స్పూను వేసుకున్నాను. వేసుకునేసి మనము ముందుగా మసాలాను పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. మళ్ళా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసేసి బాగా కలుపుకునేసి మనము గ్రేవీ కోసము ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే 1.5 కప్పు వేసుకోవాలి. గ్రేవీ మీడియంగా ఉండాలంటే 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలాగా 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనాను బాగా శుభ్రంగా కడిగేసి వాటిని కూడా వేసుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. మనకు 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చికెన్ బాగా ఉడికిన తర్వాత మనము గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. గరం మసాలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి మనము ఈ కర్రీ అనేది మనకు అంటే చికెన్ బాగా ఉడికింటే మనము కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే అండి. స్టవ్ ఆఫ్ చేసి రెస్టారెంట్ స్టైలు చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.